వెల్కమ్ టు అవర్ ఛానల్ రియల్ ఎస్టేట్ కింగ్ వన్. మీరు మా యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. తప్పకుండా మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల చాలా సపోర్ట్ దొరికింది. ఇప్పుడు మనం చూస్తున్న ఇండిపెండెంట్ హౌస్ వచ్చి వెస్ట్ సౌత్ కార్నర్ ఫేసింగ్లో ఉన్న బిల్డింగ్ అనమాట. సౌత్ వెస్ట్ కార్నర్ బిల్డింగ్ అండి ఇది. మనకి డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట. చూస్తున్నారు కదా, ఎదురొచ్చి మనకి కార్ పార్కింగ్ అయితే వచ్చిందనమాట. టోటల్గా 105 గజాల్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి. వెస్ట్ ఫేసింగ్లో అయితే వచ్చిందనమాట. చూస్తున్నారు కదా, మెయిన్ డోర్ వచ్చి టేక్ వుడ్ డోర్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఒకసారి బిల్డింగ్ లోపల వ్యూ కూడా చూద్దాం పదండి. ఇది వచ్చి హాల్ వ్యూ అనమాట. మనకి సీలింగ్ వర్క్స్ కానీ, సీలింగ్ లైట్స్ కానీ, కింద ఫ్లోరింగ్ మొత్తం వచ్చి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేయించారండి. చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి, పెయింటింగ్ వర్క్స్ కానీ ఇలా చిన్న వర్క్స్ అయితే మొత్తం కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ అయితే చేస్తారు. హాల్ స్ట్రైట్గా మనం కొంచెం ఎదురుకి వెళ్దాం కానీ డైనింగ్ హాల్ అయితే వచ్చిందనమాట. డైనింగ్ హాల్ వ్యూ కూడా చూడండి. చూస్తున్నారు కదా, 105 గజాల్లో ఉన్న డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండి. కేవలం అంటే 55 lakhs అయితే దీని కాస్ట్ అయితే చెప్తున్నారు. సింగిల్ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఇది సింగిల్ ఫ్లోర్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది వచ్చి కిచెన్ వ్యూ అండి. ఒకసారి కిచెన్ వ్యూ చూడండి. ఏరియా వచ్చి పెదపులపాక ఏరియా అనమాట. ఇది మనకి సేఫ్ జోన్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఇప్పుడు మనం బెడ్రూమ్స్ కూడా చూద్దాం పదండి. మనకి ఉత్తరం వైపు సొంత అయితే వచ్చింది. ఇది వచ్చి మనకి బెడ్రూమ్ అండి. ఒకసారి బెడ్రూమ్ చూడండి. ఈ బెడ్రూమ్లో వచ్చి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. 2 బెడ్రూమ్స్ కూడా కొంచెం స్పేషియస్గా అయితే ఉన్నాయండి. తప్పకుండా ఇండిపెండెంట్ హౌస్ మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను. ఫినిషింగ్ వర్క్స్లో అయితే ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉందండి. ఇది వచ్చి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. మనం ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ కూడా చూద్దాం పదండి. మనకి ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చింది. ఈ బెడ్రూమ్ వచ్చి కొంచెం స్పేషియస్గా అయితే వచ్చింది. దీంట్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదండి, బయట కామన్ బాత్రూమ్ అయితే ఉందన్నమాట. ఒక బెడ్రూమ్కి లోపల అటాచ్డ్ అయితే ఇచ్చారు, ఒక బెడ్రూమ్కి అయితే బయట కామన్ బాత్రూమ్ అయితే వచ్చిందనమాట. టోటల్గా 105 గజాల్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్. 30 feet రోడ్ అండి. ఇంటి ముందు వచ్చి 30 feet రోడ్లో సేఫ్ జోన్లో ఉన్న ఒక మంచి ఏరియాలో అయితే ఉందన్నమాట. చుట్టూ ఇళ్ల మధ్యలో మనకి బోర్ ఫెసిలిటీ అయితే ఉంది. తూర్పు వైపు వచ్చి మనకి వాష్ ఏరియా కానీ, మనకి కామన్ బాత్రూమ్ కానీ, ఉత్తరం వైపు సందు కూడా ఉందండి. పూర్తి వివరాల కోసం తప్పకుండా మా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి.